దుర్గం చెరువు పరిసరాల్లో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ చేశారు. చెరువును ఆనుకొని ఉన్న ఖరీదైన భవనాల నిర్మాణాన్ని చేపట్టారు. చెరువుకు చుట్టూ ప్రముఖులు నివాసాలు ఉన్నారని, అయితే ఆ నిర్మాణాలు ఎఫ్టీఎల్ జోన్లోనే ఉన్నట్లుగా గుర్తించారు. వారందరికీ సేలింగంపల్లి తహసీల్దార్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. 30 రోజుల్లోపు స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసులో పేర్కొన్నారు. ఎఫ్టీఎల్ జోన్లోనే సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం ఉన్నట్టుగా తెలుస్తోంది. సీఎం సోదరుడి నివాసానికి కూడా నోటీసులు జారీ చేశారు. నెక్టార్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ కోఆపరేటివ్ సొసైటీ, కావూరి హిల్స్ లోని నివాసాలకు మొత్తం 204 మందికి నోటీసులు ఇచ్చారు అధికారులు. దుర్గం చెరువు పరిసరాల్లో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ చేశారు. చెరువుని ఆనుకుని ఉన్న ఖరీదైన భవనాల నిర్మాణాన్ని చేపట్టారు. చెరువుకి చుట్టూ ప్రముఖుల నివాసాలు ఉన్నాయని, అయితే ఆ నిర్మాణాలు ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నట్లుగా గుర్తించారు. వారందరికీ సేలింగంపల్లి తహసీల్దార్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కేని అడిగి తెలుసుకుందాం. ఆర్కే, ఏదైతే చెరువుల నాళాలపైన ఇల్లు నిర్మించుకుంటున్న వారిపైన హైడ్రాయిడ్ ఉపాధం మోపుతోంది. దీనికి సంబంధించి కూడా తాజాగా దుర్గం చెరువు ఏదైతే కబ్జాకు గురవడం జరిగింది. దాదాపుగా 204 ఇళ్లకు రెవెన్యూ అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు. అలాగే నోటీసులు అందుకున్న వాళ్ళలో ముఖ్యమంత్రికి సోదరుడు తిరుపతి రెడ్డికి సంబంధించిన తిరుపతి రెడ్డితో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అలాగే ఐఏఎస్ అధికారులను, కొంతమంది సినిమా ప్రముఖులు కూడా అయితే ఇందులో అయితే ఉండడం జరిగింది. అందరికీ కూడా ఇప్పటికే నోటీసులు అయితే ఇచ్చారు. వాస్తవానికి ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు జరిగినా కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామంటూ కూడా మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు అధికారులు. అందులో భాగంగానే వీళ్ళందరికీ కూడా ఇప్పుడు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఒక ఎత్తు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే స్వయంగా ముఖ్యమంత్రి సోదరుడికే నోటీసులు ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా ఒక ప్రకంపనలు సృష్టిస్తుంది. అయితే వీళ్ళు నోటీసులు అందుకున్న తర్వాత వీళ్ళైతే వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. వివరణ ఇచ్చే లోపలే హైడ్రా అధికారులు రంగంలో దిగుతారా, లేకపోతే వీళ్ళు వివరణని తీసుకుంటారా అనేది చూడాలి. ఎందుకంటే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఇక్కడ స్వయంగా ఇల్లు నిర్మించుకోవడం జరిగింది కాబట్టి వీళ్ళకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఓకే, అయితే ప్రస్తుతం హైడ్రాకి సంబంధించి ఎక్కడికక్కడ రాజకీయాలతో సంబంధం లేదు అని చాలా క్లియర్ గా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇటు రంగనాథ్ కూడా చాలా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. అండ్ ప్రధానంగా ఇప్పుడు దుర్గం చెరువు ఏరియా, ఇంకా చాలా ఏరియాలు హైదరాబాద్ లో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోనే ఎక్కువగా నిర్మాణాలు చేసినటువంటి వారికి నోటీసులు ఇచ్చారు. అయినా కూడా వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు అని చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు హైడ్రా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది దీనికి సంబంధించి? అయితే హైడ్రా మొదటి నుంచి ఒకటే విషయం చెప్తుంది. ప్రస్తుతం తమ వంతు ఒకటే ఏదైతే కబ్జాలు గురవడం జరిగిందో ఆ విషయం రెవెన్యూ వాళ్ళకి అలాగే ఇరిగేషన్ అధికారులకు అయితే చెప్పడం జరుగుతుంది. ఇరిగేషన్ నుంచి నోటీసులు వెళ్ళినా వెళ్ళకపోయినా తాము మాత్రం వీళ్ళకి సంబంధించి అంటే నోటీసులు ఇవ్వడం కానీ అలాంటిది హైడ్రా ఎప్పుడు చేయదు. హైడ్రాకి సంబంధించి ప్రస్తుతం ఉన్న వాళ్ళకున్న అధికారాల నేపథ్యంలో నేరుగా వెళ్ళి కూల్చేసే రైట్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఏదైతే ఎక్కడ కట్టారు అనే దాన్ని బేస్ చేస్తున్నట్టే చెరువులో ఎఫ్టీఎల్ జోన్ లో కట్టారో బఫర్ జోన్ లో కట్టారు, నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే స్పష్టంగా హైడ్రా నుంచి హైడ్రా అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే 204 మంది అధికారులకు అలాగే తిరుపతి రెడ్డి కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అక్కడి నుంచి స్పందన వచ్చే వరకు వెయిట్ చేస్తారా లేకపోతే వెంటనే కూలుస్తారా అనేది మాత్రం ప్రస్తుతానికి అయితే సస్పెన్స్ గానే ఉందని చెప్పాలి. ప్రధానంగా ఇందులో హైడ్రాకి సంబంధించి ప్రముఖుల ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటితో సహా కూల్చేస్తామని చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది సామాన్య ప్రజలు. ఏమీ తెలియకుండా ఇక్కడ హౌస్ ఉంది తీసుకోవచ్చు అని తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము, ఇప్పుడు వచ్చి నోటీసులు ఇస్తున్నారు అధికారులు, మాకేం తెలీదు అని చెప్తున్న సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అయితే దీనికి సంబంధించి హైడ్రా అధికారులు మాత్రం గతంలో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో హైడ్రా అధికారులు ఇదే ప్రశ్న వేసినప్పుడు వాళ్ళు ఒకటే సమాధానం చెప్తున్నారు. ఎవరైతే ఇలా ఇల్లు కొనుగోలు చేయడం జరిగిందో వాళ్ళు 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే జిహెచ్ఎంసీ, హెచ్ఎండి అనుమతులు ఏవైతే లభించాయో వాళ్ళకి సంబంధించిన అధికారుల పైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ చెప్తున్నారు. కాకపోతే బాధితులకు ఎలాంటి న్యాయం చేస్తారు? ప్రస్తుతం బిల్డర్లు బాగానే ఉంటున్నారు. అదే సమయంలో ఎవరైతే అనుమతులు ఇచ్చారో వాళ్ళు లంచాలు తీసుకుని వాళ్ళు కూడా ఎక్కడికెక్కడ ట్రాన్స్ఫర్లు అయితే వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. కానీ ఎటొచ్చి లక్షలు కోట్లు పెట్టి కొన్న సామాన్యుల పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా మారింది. వాళ్ళకి సంబంధించి ఎలాంటి న్యాయం చేస్తారనే దానిపై ఇప్పటివరకు కూడా స్పష్టత లేదు. మరోవైపు వీటికి సంబంధించి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కూడా ముఖ్యమంత్రికి ఒక లేఖ అయితే రాయడం జరిగింది. ప్రస్తుతం
హైడ్రా చర్యలు చాలా సమంజసమే అయినప్పటికీ కూడా దీనివల్ల చాలా మంది సామాన్యులు నష్టపోతున్నారు, తెలియక కొన్నారు. అదే సమయంలో జిహెచ్ఎంకి సంబంధించిన అప్రూవల్స్, హెచ్ఎండికి సంబంధించిన అప్రూవల్స్ చూసిన తర్వాత మాత్రమే ఇల్లు కొనాలని గతంలో గవర్నమెంట్ చెప్పింది. ఆ అప్రూవల్స్ చూసిన తర్వాత కొన్న వాళ్ళకి ఇప్పుడు అవన్నీ కూడా తెలిసిన తర్వాత వాటి పరిస్థితి ఏంటి, తమ పరిస్థితి ఏంటి అనే గందరగోళంలో ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించి కూడా బిల్డర్ల నుంచే మొత్తం కూడా వసూలు చేసి వీళ్ళకి ఇప్పించాలంటూ కూడా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా వీళ్ళకి సంబంధించి మాత్రం ఎలాంటి స్పష్టత రాలేదు. మరి దీనిపైన ఎలాంటి స్పష్టత ప్రభుత్వం ఇస్తుందనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.